జీవితం అనేది కొంచెం కాలం. ఎంతకాలం? ఈ కొంచెం కాలంలో కోళ్ళ మీద, అత్త మీద, భర్త మీద, భార్య మీద పగ పెట్టుకుని ఏం జరుగుతా చెప్పండి నాకు. ఏం జరుగుతుంది? ఉండేది కొంచెం. దీంట్లో మంచిగా బతకరాని దేవుడు అవకాశం ఇస్తే గొడవలు, తగులు, గర్వం, ఈగో ఎందుకు? ఎందుకు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఒకప్పుడు కొంచెం ర్యాష్గా ఉండేవాడిని. నాకు చాలా పాపం ఎక్కువ. అయితే మా తాతగారు చనిపోయిన తర్వాత నేను ఒక తీర్మానం చేసుకున్నాను. స్ట్రిక్ట్గా ఉండేవాడిని బాగా. ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడు తెలుసా? మామూలుగా కాదు. వారు బాబు ఇటు పెద్ద మూర్ఖుడు అనేవాళ్ళు నన్ను. అంటే భక్తి విషయంలోనే ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అంటే కరెక్ట్గా 9 గంటల కంటే 9 గంటల కంటే ఉండిపోవాలి అంతే. మా అమ్మ ఒకసారి 10 గంటలకు మా చర్చి రెడీ అవ్వాలా. 9 గంటలకు రెడీ అయితేనే తీసుకెళ్తా అని చెప్పి వేరే ఊళ్ళో నేను పరిచయం చేసేది. 9 అయింది చూసా వెళ్ళిపోయాక వదిలేసి. ఆ ఊరికి రావడానికి ఆటోలు కూడా ఉండవు. నడుచుకుంటా అక్కడికి ఎక్కి తర్వాత వచ్చింది. ఎందుకంటే అది మూర్ఖత్వం. అది కొన్ని విషయాలు అంటే ఆత్మీయతలో చేసిన కరెక్ట్ అయినా అది ఒక మూర్ఖ స్వభావం. దానివల్ల ఆవిడ గాయపరచబడిందా లేదా? అలా కదా. మా తాత చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఒక మనిషి జీవితం ఎన్నటికీ శాశ్వతం కాదు. అది ఎప్పుడు ముగించబడిద్దో ఎవరికి తెలియదు. ఈ రోజు మనం గర్వపడతాం. ఈ రోజు మనం పొగరతో విర్రవీగుతాం. వయసు ఉందని, బలం ఉందని, జ్ఞానం ఉందని, కొంతమందికి నోరు ఉందని తెగ మాట్లాడతారు కొంతమంది. నువ్వు చచ్చిపోతే నీ నోరు ఉండిద్దా? నువ్వు చనిపోయినప్పుడు నీ క్రియలు మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకో. నువ్వు చనిపోయినప్పుడు నీ కుటుంబంలో దరిద్రపు మోహన్ చచ్చి మంచి పని చేసింది అనే మాట రాకూడదు. ఏం రావాలి తెలుసా? అయ్యో ఇంత మంచిదాన్ని నేను విడిచిపెట్టానే, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినే అనే ఫీలింగ్ రావాలి. ఈ రోజు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా లీడ్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, అత్తపడల వల్ల కొంతమంది పురుషులకు సమాధానం ఉండదు, కొంతమంది పురుషుల వల్ల స్త్రీలకు సమాధానం ఉండదు. అర్థమైందా? నిజమైన ప్రేమ అంటే ఏంటంటే త్యాగం చేయడం నిజమైన ప్రేమ. ఏం చేయడం? త్యాగం చేయాలి. నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నీకు నచ్చని విషయాలైనా సరే, నీకు నచ్చిన విషయాలైనా సరే వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి. సాధారణ నేను మాట చెప్తాను. పురుషుల్లో చాలా మందికి స్త్రీలు నా కోపం రావడానికి కారణం ఏంటంటే స్త్రీ పురుషుడు కోరుకున్న విధంగా ఉండకపోవడం. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు సపోజ్ మీరు మైండ్ లో ఇలా ఉండాలి ఈవిడ అనుకుంటారు, కానీ మీరు అనుకున్న రేంజ్ లో ఉండదు. ఇప్పుడు మీకేం వస్తుంది? అర్థం కాదు నేను చెప్పింది. కోపం వస్తుంది. అరే ఎంత బుద్ధి లేదు చెప్తా, నాకు పిల్లంగా దొరికిందిరా అనుకుంటాం. అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మీకున్న ఫీలింగ్స్ వాళ్ళకు ఉండవా? ఉండవా? నా భర్త తాగకూడదు, నా భర్త 10 మందిలో వాల్యుబుల్ గా జీవించాలి ఆలోచన ఉంటుందా ఉండదా? మరి నువ్వే అనుకుని ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంటే మరి వీళ్ళేమనుకోవాలి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కొరకు వాళ్ళు త్యాగం చేసేవారుగా వాళ్ళు మారాలంటే ముందు మీ ప్రార్థన ద్వారా మీరు మాదిరి చూపించాలి. హల్లెలూయా. అవునా కదా? మీరు మాదిరి చూపి అసలైన ప్రేమ చూపినప్పుడే ఖచ్చితంగా వాళ్ళ మార్పు అనేది వస్తుంది. ఈ రోజు మరి నీ కుటుంబానికి నువ్వు మనశ్శాంతిని ఇచ్చేవాడిగా ఉంటున్నావా లేదా వేదన కలిగించేవాడిగా ఉంటున్నావా? ఆలోచించుకో. నీ కుటుంబంలో ఉండే దేవుడు ఇచ్చింది కొంతకాలమే. ఎన్ని సంవత్సరాలు పెడతారు చెప్పండి? మనిషి 60, 70, ఇంకో 10 సంవత్సరాలు వేసుకోండి. ఇన్ని సంవత్సరాల్లో నీ కుటుంబానికి నువ్వు సంతోషదాయకంగా ఉన్నావా, దుఃఖకరంగా ఉన్నావా? కొంచెం స్త్రీ కనుక భర్త కన్నా కొంచెం తక్కువ ఉంది అనుకోండి జ్ఞానంలో, ఇక ఆడుకుంటాడు మామూలుగా కాలేక. అదే అని ఇదని స్త్రీలేం తక్కువలేం కాదు. పురుషుని దగ్గర అనుకున్నారేమో. స్త్రీల్లో కూడా చాలా మంది ఉత్తమరాళ్ళు ఉంటారు. పురుషుడు కనుక ఏదైనా కొంచెం చిన్న దొరికిందనుకో లాగి 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 చంపుతారు అన్నమాట. అర్థమవుతుంది నేను చెప్పేది. ఒకసారి నెల్లూరులో టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళాను. ఒకరికి బాగోపోతే దెయ్యం పెట్టింది ఒకరికి నెల్లూరులో. మరి రిలేటివ్స్ ప్రార్థన చేద్దామని వెళ్ళాం అనమాట. వెళ్తే టిఫిన్ చేద్దామని మా బ్రదరు నన్ను బయటికి తీసుకొచ్చాడు. భార్య భర్తలు ఇద్దరు హోటల్లో ఉన్నారు, హోటల్ అని చేసుకున్నారు వాడు. అయితే ఈ భర్త ఏం చేస్తాడంటే ప్రతిదానికి భార్య మాట వింటాడు అనమాట. అది వాడి స్వభావం. ఇప్పుడు జనాలు రాకముందు మేము వెళ్ళాము, బాగానే ఉంది, చక్కగా వడిచ్చారు, బాగానే ఉంది. జనాలు వచ్చిన తర్వాత ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? నేనే గొప్ప నిరూపించుకోవడానికి ఒకటి చేసిందండి, చంపకేసి. రియల్ గా జరిగింది, కథ కాదు. ఎందుకు కొట్టామంటే ఏమీ లేదు, అబ్బో ఈమెంత పంతానం కలిగిందా అని నిరూపించుకోవడానికి. జాగ్రత్త. నీ భార్యను కానీ నువ్వు భర్తను కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అర్థమవుతుందా? ఓకే, భార్య భర్తల అయిపోయింది. ఇప్పుడు యవనస్తుల వల్ల కుటుంబానికి మనశ్శాంతి ఉండదు చాలా కుటుంబాల్లో. దేనివల్ల? యవనులారా ఒక విషయం చెప్తా వినండి. మీ కుటుంబానికి మీరు ఎలా ఉండాలి చెప్పనా? వెన్నుముక అయి ఉండాలి. అర్థమైందా? ఎలా ఉండాలి? వెన్నుముక లేదనుకో ఇప్పుడు నిలబడిద్దా? కష్టపడి చిన్నప్పటి నుంచి ఎందుకు తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి కానీ చూడండి, ఒక వ్యక్తికి జన్మనివ్వాలంటే, ఒక స్త్రీకి జన్మనివ్వాలంటే ఎంత పెయిన్ అనిపిస్తుందో తెలుసా? ఒకేసారి 20 ఎముకలు ఇరిగితే ఎంత పెయినో ఒకసారి స్త్రీ అంట ప్రసవం చేస్తే అంత పెయిన్ అంట. ఇంకో విషయం తెలుసా? అది స్త్రీకి 2వ జన్మ అనే ఒక మాట ఉంది. అవును, విన్నారా? స్త్రీకి ఏంటది? 2వ జన్మ.
మరి అంత కష్టపడి నీ తల్లిదండ్రులను పెంచితే నీ తల్లిదండ్రులకు వేదన తెచ్చేవాడు ఉన్నావా, లేక నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని తెచ్చేవాడు ఉన్నావా? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. హలో, విన్నారా? నీ తల్లిదండ్రులకి నువ్వు సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉన్నావా యవనస్తుడిగా? అందరూ సరి కూర్చోండి. ఓకే, కూర్చోండి సార్. ఓకే, ఇప్పుడు యూత్ అంతా, యూత్కే కాదు, ఇక్కడ వృద్ధులకైనా యవనులకైనా మీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు. మిమ్మల్ని కన్ని మీ తల్లిదండ్రులకి మీరు సంతోషాన్ని ఇచ్చేవారికి ఉన్నారా, వేదన ఇచ్చేవారికి ఉన్నారా? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బట్టి కనుక మీ తల్లిదండ్రులు కనుక వేదన చెందితే ఖచ్చితంగా మీ బ్రతికంతా శాపమే. ఏంటది? దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన్ని ప్రేమించమన్నాడు. ఎక్కడ? నిర్గమకాండంలోకి వెళ్తే ఫస్ట్ ఆయన ఆరాధించాలి. నెక్స్ట్ ఎవరి గురించి ఇచ్చాడు చెప్పనా? ఎవరి గురించి ఇచ్చాడు? తల్లిదండ్రులకు ఇచ్చాడు. దేవుని తర్వాత నీ హృదయంలో స్థానం తల్లిదండ్రులకు ఇవ్వాలి. తల్లిదండ్రుల్ని ఇప్పుడు చాలా మంది చూడండి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఒక రోజు లెక్కను మొప్ప చెప్పాలి. నువ్వు విత్తే ప్రతి విత్తనానికి ఒక రోజు పంట కొయ్యాల్సిందే. అది మీరైనా మీకు పిల్లలు పుట్టరా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానే, యాప్లికాయ చెట్టుకి యాపకాయ కాసిదా, యాప చెట్టుకి? ఇప్పుడు నీ తల్లిదండ్రులకు నువ్వు బాధ కలిగించి నీ తల్లిదండ్రులకు అవిధేయుడిగా బతికితే నీకు ఎలాంటి కాస్తాడు, ఎలాంటి పుడతాడు? యాపకాయ. ఈరోజు ఒకవేళ కనుక నీ ప్రవర్తన అజాగ్రత్తగా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ ప్రవర్తన సరి చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను వినండి. మనిషి పుట్టుకతో ఏడుస్తా పుడతాడా, నవ్వుతా పుడతాడా? ఏడుస్తా పుడతాడు. ఏడుస్తా పుడతాం తప్పు కాదు, కానీ ఏడుస్తానే చచ్చిపోతే మాత్రం తప్పే. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అసలు ఏడుస్తా పుట్టడం తప్పు కాదు, ఏడుస్తానే చచ్చిపోతే తప్పు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పనా? పిల్లల గురించి వేదన పెట్టుకుని హృదయంలో కృంగిపోతా ఉంటారు. మారాలి, మా పిల్లలు మారాలి. మీరు మీ తల్లిదండ్రుల హృదయాన్ని ఎందుకు అంత గాయపరుస్తున్నారు? నీ కొరకు నీకు జన్మనివ్వడానికి ఆమె ఎంత వేదన పడిందో తెలుసా? అవసరమైతే కొన్నిసార్లు తన జీవితాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు స్త్రీలు. తల్లి ప్రేమ అది. దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు. హల్లెలూయా. దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రుల్ని ఇష్టపడి చూడండి. తల్లిదండ్రులకి ఈ భూమి మీద ఘనత తెచ్చేవారిగా ఉన్నారా, లేక తల్లిదండ్రుల హృదయాల్లో వేదన మిగిల్చేవారిగా ఉన్నారా? ఒకవేళ వేదన మిగిల్చేవారికి ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? మీరు దీర్ఘాయుష్మంతులై భూమి మీద వర్తిల్లరు. తన తల్లిని తన తండ్రిని సన్మానించిన వాడు ఈ భూమి మీద ఎలా వర్తిల్లుతాడంట? అంటే ఒకవేళ కనుక తల్లిదండ్రులను దూషిస్తే, సన్మానం కాకపోతే దీర్ఘాయుష్మంతుడు కాడు. అంతే కదా? సరే, ఓకే. యూత్ పక్కన పెట్టండి. ఈ రోజు చాలా మంది యూత్ తల్లిదండ్రులకు వ్యతిరేకం అవడానికి చాలా కారణంలో 50% తల్లిదండ్రులే కారణం. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఎవరు వదిలిపెట్టడం. చాలా కారణాల్లో తల్లిదండ్రుల కారణం. ఎందుకో చెప్పమంటారా? తల్లిదండ్రులే చాలా సందర్భాల్లో యూత్ చెడిపోవడానికి కారణం. ఎక్కువ నేర్పాల్సిన విషయాలు నేర్పడం, ఫ్రీడమ్ ఎవరు. రెండోది అని చెప్పనా, పెళ్ళైన తర్వాత టార్చర్ మొదలెట్టారా? ఆల్రెడీ హృదయంలో ఏమంటుందో చెప్పనా? ఒక కోడలు అనేది ఇంటికి వచ్చినప్పుడు ఒక భయం స్టార్ట్ అయింది హృదయంలో. ఏమని? నన్ను దోడదాం. నువ్వు ఏది పలికితే అదే నీ జీవితంలో జరిగింది. నువ్వు ఏది నీ హృదయంలో పెట్టుకుంటావో, మీకు విషయం చెప్తా వినండి. చీకట్లో చెట్టును చూసి దెయ్యం అనుకుంటే ఏం కనపడిద్ది చెప్పండి? రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చీకట్లో చెట్టును చూసి దెయ్యం అనుకుంటే ఏం కనపడింది? దెయ్యమే కనపడింది. అవునా కదా? నీ కోడలను నువ్వు దెయ్యం అనుకుంటే, నీ కోడలను నువ్వు రాక్షసు అనుకుంటే, నీ అత్త నువ్వు రాక్షసు అనుకుంటే, నీ అత్త కూడా రాక్షసులా కనపడింది. పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది అనుకుంటారు, నా కొడుకు నా చెప్పు చేతల్లో ఉండాలి, కూర్చోవాలి, నుంచోవాలి అనుకుంటారు. నేను ఒక మాట చెప్తాను వినండి. చాలా వరకు మీ వయసు అనేది పెరుగుతున్నప్పుడు మీ మాట తగ్గిపోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న చాలా మంది జీవితాల్లో వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న ప్రాముఖ్యమైన కారణం చెప్పనా? నోరు సరిగ్గా పెట్టుకోకపోవడమే. తెలుసా? మనం యవనస్తులుగా ఉన్నప్పుడు మన నోరు ఎట్లా ఉన్నది వేరే విషయం. ఒక వివాహం అయిన తర్వాత చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమని? వారిద్దరు ఎవరంట? ఏక శరీరులు. దేవుడే చెప్పాడా లేదా? తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఇప్పుడు మీరు కనుక మీ కోడల్ని మీ కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ దూరం అయిపోతారు. ఎప్పుడు కూడా అత్త అంటే అధికారం కాదు, పెత్తనం కాదు. పెద్ద ఏంటది? అధికారం కాదు, పెత్తనము కాదు. చాలా మంది అత్తలు ఏం చేస్తారు? పెత్తనం ఎలా ఇస్తారు? అది పెద్ద అధికారం, బాస్ కింద ఉంటారు కదా పనులు, అది అనుకుంటారు. అది కాదు అత్త అంటే. అత్త అంటే ఏంటి చెప్పనా? మంచి చెడులను చెప్పి వాళ్ళని సరిదిద్దేదే అత్త. తల్లి తర్వాత కోడలికి తల్లి పాత్రను పోషించవలసింది అత్తగారే. అవునా కదా? ఋతు ఏమైంది తెలుసా మీకు? ఋతు నయోమీలు బైబిల్ వరకే పరిమిత. అది ఈరోజు ఋతుత్వానికి గుర్తు ఎవరు బాబు అంటే స్త్రీలు. ఎవరు? అంతేనా కదా? ఋతుత్వానికి గుర్తు ఎవరు? ఇప్పుడు సంతూర్ యాడ్ చూసారా?
సంతూర్ యాడ్. సంతూర్ సబ్బు అండి, వండికి రుద్దుకునే సబ్బు. టీవీలో చూసారా? దాంట్లో మృదుత్వానికి చూడండి ఎక్కువ సబ్బులు కానీ డవ్ ఈ యాడ్స్ లో స్త్రీలా పెడతారు ఎక్కువ. ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పనా? మృదుత్వానికి ఒక చిహ్నం స్త్రీ. దేనికి చిహ్నం చెప్పండి ఒకసారి స్త్రీలందరూ. నేను మృదుత్వానికి చిహ్నాన్ని. మరి ఈ రోజు ఎలా ఉన్నా తెలుసా? రాక్షసికి చిహ్నం వెళ్ళే ఉన్నారు ఆడవాళ్ళు. ఉండ మృదుత్వం అంతా మృతమైపోతుంది. ఏమవుతుంది? మృదువైన ఆనవాళ్లే మృతమైపోతున్నాయి మన జీవితాల్లో. గుర్తుపెట్టుకోండి, మీ మృదుత్వాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన జీవితం సంతోషంగా సమాధానకరంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. అవునా కాదా? మన పిల్లలే మనం ఏడవాలని అనుకోమే, అలాంటి దేవుడు అనుకుంటాడా? మరి ఎందుకు ఇవన్నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం కారణం చెప్పాం కదా. ఇవన్నీ అనమాట. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఉన్న కొంచెం జీవితంలో అహంకారం, గర్వం, పొగరు ఇవన్నీ ఎందుకు? విధులు బతకలేరా? మీరు చనిపోయిన తర్వాత ఇవన్నీ మీకు వస్తాయా? గుర్తుపెట్టుకోండి, మా కుటుంబాలు ప్రశాంతంగా సమాధానంగా ఉండాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఈ రోజు సినిమాల్లో, సీరియల్లో ఎక్కడ చూసినా అత్తా కోడలు అంటే ఫైటింగ్ చేసుకునే వాళ్ళు అత్త కోడలు. అవునా కదా? అత్త అంటే ఏంటి? కోడలను టార్చర్ పెట్టేది. అంతేనా నాటకాలు చూపించేది? కోడలు అంటే ఏంటి? అత్తని ఏడిపించేది. అవునా కదా? మళ్ళీ ఇప్పుడు రెండేంటో చెప్పనా? భర్త చేత బట్టలు ఉడికిచ్చేది, బట్టల చేత అంటులు తవ్విచ్చేది భార్య. ఇప్పుడు రెండు అర్థమవుతుందా? భర్త చేత బట్టలు ఉతికియడం, భర్త చేత ఇది రెండు ఇప్పుడు సినిమాల్లో, సీరియల్లో. అవునా కదా? ఇవన్నీ కూడా మన జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే వీటి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు అనుసరించవలసిన సీరియల్స్ కాదు. అంత్య దినాల్లో ప్రేమ నశించిపోతుంది. చెప్పాడు దేవుడు, చెప్పలేదు. ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త అన్న చూద్దాం. 24:12. మత్తయి సువార్త 24:12. చాలు. ఏం విస్తరించడు చేత? అక్రమం. ఇప్పుడు క్రమం ఏంటి? అత్త కొడుకు కోడల జీవితాన్ని సరిచేయాలి. కోడలకి ఒక తల్లిలాగా ఉండాలి. ఇది క్రమం. భర్త భార్య చేసిన త్యాగానికి, అంటే తన చిన్నప్పటి నుంచి ఉన్న ప్రపంచాన్ని వదిలిపెట్టి నీ కొరకు సర్వస్వాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చినందుకు నీవు ఆమెకి ఒకవేళ నీలో నచ్చని విషయాలుంటే మార్చుకోవాలి. ఇది క్రమం. ఒకవేళ స్త్రీలారా మీకు చెప్తాను వినండి, మీ పురుషునికి మీలో ఏదైనా నచ్చని విషయం ఉంటే మార్చుకోవడం అది క్రమం. ఏంటది? మార్చుకోవడం ఇది క్రమం. యవనస్తులారా, మీలో మీ తల్లిదండ్రులకి ఏదైనా నచ్చనుంటే అది మార్చుకోవడం మీ క్రమం. ఏంటది? క్రమం. ఈ రోజు అక్రమము విస్తరించింది. ఏంటి అక్రమం? స్వార్థ ప్రియులుగా ప్రజలు మారిపోయారు. చూడండి, నేను కొంతమంది చూస్తాను, వాడిని చూస్తే మామూలు కూడా అనిపించదు. పెళ్లి చేసుకుంటాడు, చక్కగా 2 పిల్లలు ఉంటారు. వచ్చిన డబ్బులు అన్ని ఫుల్గా తాగి భార్య తిందా లేదా, భార్య ఎలా ఉంది, ఈ ఆలోచన కూడా ఉండవు. వీడి గడిపే వీడికి దేవుడు. తాగడమే. కొంతమంది ఉంటారు కోడలు. అత్త విచిత్రం తెలుసా? అత్తను పట్టించుకోరు. జాగ్రత్త, నిన్ను పట్టించుకునే వాళ్ళు వస్తారు. నువ్వు ఒకరోజు ఆ స్థితికి వస్తావు. ఇప్పుడు ఎవరు ఉందని విరవేయడం కాదు, గుర్తుపెట్టుకో, నువ్వు విత్తే ప్రతి రోజుకు వస్తావు. అక్రమం విస్తరించింది కాబట్టి ప్రేమ ఏమవుతుంది? కానీ క్రైస్తవులుగా మనం, క్రీస్తు బిడ్డలుగా మనం ప్రేమను చూపించే వారిగా ఉండాలి. అది దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడదురు. ఎవరంట సమాధాన పరిచేవాళ్ళు? ఈ రోజు నేను చెబుతాను వినండి. మీరు భర్త కోపం వచ్చింది, భార్య కోపం వచ్చింది, రేగుతుంది. ఏం చేస్తున్నారు? కోడల కోపం వచ్చింది అత్త మీద, అత్త కోడల మీద కోపం వచ్చింది. ఎవరైనా మీకు మీ తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది లేదా? మీ తల్లిదండ్రులకి మీ మీద కోపం వచ్చింది. మీరేం చేస్తున్నారు చెప్పండి? బలం ఉందని ఎదురు తిరుగుతున్నారా? నోరుందని మాట్లాడుతున్నారా? సమాధాన పరుస్తున్నారా? అర్థమవుతుందని చెప్పేది. దేవుని స్వరం ఈ రాత్రి మీతో మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు? మీ స్థితి ఎలా ఉంది ఈ రాత్రి? దేవుడు మీతో స్పష్టంగా చెప్తున్నాడు, అక్రమం విస్తరించింది కానీ మనం క్రమమైన మార్గంలో నడవాలి. సమాధాన పరిచినప్పుడే మనం దేవుని పిల్లలు అనబడతాం. ఈ రోజు మనం సమాధాన పరిస్తున్నావా? గొడవని రెట్టింపు చేస్తున్నావా? 100 మంది ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఈ సఫగిడ్డ వేస్తే బొగ్గుమని దండ చూడండి, ఆ టైప్ అనమాట. ఒక ఇంట్లో ఉంటారు, అత్తదేమో అటు, కోడలేమో ఇటు మొహం. భార్య భర్త కూడా అంటే చాలా మంది. సమాధాన పడండి రాత్రి. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ అత్తా కోడలు కానీ, ఎవరైనా ఇక్కడ యవనస్తులు కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న ఎవరైనా సరే దేవునికి, మీ కుటుంబానికి వ్యతిరేకంగా, మీ కుటుంబానికి బాధ కలిగించే వ్యక్తులుగా ఉంటే ఈ రాత్రి మారు మనసు పొందండి. ఈ రాత్రి మీ జీవితాల్లో సమాధానాన్ని ప్రవేశిస్తాడు. హల్లెలూయా. సమాధానం, శాంతి ఎందుకు నీ జీవితం ఉన్నట్లేదు తెలుసా? వ్యర్థమైన వాటిని నువ్వు ఏ కాడికి మైండ్ లో పెట్టుకుంటున్నావు, అందుకే ఉంటున్నా. కొంతమంది ఎందుకు చెప్పనా? లేని వాటిని ఉన్నట్టు ఊహించుకుంటారు. దేనికి? లేని వాటిని. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, చేతబడి ఏం చేయాలి, నాకు చేతబడి చేశారన్న అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు లేదా? దేవుడు చెప్తున్నాడు, ఏం లేదు మీకు. హల్లెలూయా. ఏం లేదు. కానీ ఏమనుకుంటున్నా చెప్పనా? ఉన్నారు, అది చేతనే.
చేతబడి లేదు, ఏమీ లేదు మీకు, కానీ నాకు చేశారు, నాకు జరిగింది అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ నమ్మడం కాదు. సరే తర్వాత కలవండి, అంత సిగ్గు ఉంటే. ఖచ్చితంగా నాకు చేతబడి చేశారు, నాకు ఏదో చేశారు అనే ఆలోచన ఉంది మీలో. ఇలాంటి పనికి మాల ఆలోచనలు ఉంటే నేను జీవితంలో ప్రశాంతత పోద్ది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. ఒకసారి అంట ఒక పల్లెటూరులో అన్నం తింటున్నాడంట. ఏం తింటున్నాడు? అన్నం తింటున్నాడు. అది వర్షాకాలం ఫుల్గా. ఇప్పట్లో పల్లెటూరులోకి వెళ్ళిన పూరీలో ఉంటాయి కదా, అప్పట్లో కింద ఉండే మట్టి ఇళ్ళు అనమాట. వాడు అన్నం తింటున్నాడు, పెరుగన్నం తింటున్నాడు. పెరుగన్నం పాతకాలం వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పండి, తినేవాళ్ళ తెలుసా? పాతకాలం వాళ్ళు తింటారు పెరుగన్నం. ఏం తింటారు అంటే ఏం ఐటమ్స్ చేస్తుంటాం కదా, తినే విధానం ఇది మనం ఇలా తింటాం. పాతకాలంలో తినరు, ఇదిగో తింటారు. అర్థమైందా? ఇక్కడ తింటారు. ఇటు ఇప్పుడు అంటే స్టైల్ పెరిగి కుర్రాళ్ళకి మజ్జిగ పోసుకుంటారు. అంటే చీచి మజ్జిగ పెరుగు, అది కూడా అట్లా స్ట్రిక్ట్ గా అంటే గట్టిగా చక్కగా. కానీ పాతకాలంలో ఏం చేసేది తెలుసా? పెరుగు వేసుకుని ఫుల్గా మజ్జిగ పోసేసుకునేవాళ్ళు, నీళ్ళు పోసేసుకునేవాళ్ళు దాంట్లో. అది పాతకాలంలో పద్ధతి. ఇది తింటున్నాడు. తినంటే వర్షాకాలం కదా కప్పు వచ్చింది. వాటి ఏమొచ్చింది? కప్పు లోపలికి వచ్చింది. ఈ పళ్ళు నాకు ఎక్కింది. కప్పలా కప్ప అనుకుని ఇది ఏం చేసి తింటాం మొదలు వచ్చాడు. తింటాం అయిపోయింది, కప్ప కనిపిస్తుంది. ఏమైంది? తినడం అయిపోయింది, కానీ కప్ప కనిపించలా. ఇక వీడికి అనుమానం వచ్చింది, అమ్మో కప్పను మింగాను, నాకు మొత్తానికి మొదలైంది వాళ్ళ నుంచి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు చెప్పనా? ఇక అనుమానం పెట్టుకున్నాడు మనసులో. పెట్టుకుని తెల్లారేమైంది తెలుసా? పడిపోయాడు. పొట్ట ఉబ్బేస్తుంది, అన్నం తింటలా, 10 రోజులు అవుతుంది. వైద్యులు చుట్టూ తిరుగుతున్నాడు. అన్ని స్టార్ట్ తిరిగి 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 ఎక్కడ తిరిగినా పనవట్లేదు. ఎక్కడ తిరిగినా పనవట్లా. ఇల్లు వైద్యులు నువ్వు కప్ప మింగలేదు, ఏం మింగలేదు. ఊరికే నీకేం తెలుసు? స్వచ్ఛంగా మింగానా? నానోడితే నేను మింగితే మింగలేదంటే మీరందరూ రాంగ్ 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 అని ఈ మనసులో పెట్టేసుకుని కుంగిపోతా ఉన్నాడు. ఒకడు మంచి చమత్కారం కలిగిన ఉన్నాడు, మీకు మెల్లే. మంచి తెలివైన ఎవరికి మెల్లే? మీకు మెల్లే. ఆడేం చేశాడు తెలుసా? ఓ వీడి తెక్కడ కుదరచాలని చెప్పేసి, అరే అబ్బాయి నేను ఒక వైద్యం చేస్తాను అని చెప్పాడు. చెప్తే వాడు ఏడు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే వాడు చూశాడు పొట్టలో మొత్తం కప్ప ఉంది రోజు అన్నాడు. అదిగోండి నేను చెప్పాను, ఎవరు ఇంట్లో నా మాట ఉంది కదండి. ఉందరా, కొంచెం పెద్ద కూడా అయిందిరా, నువ్వు తినే లోపల తింటా, బాగా పెరిగిందిరా అది అని చెప్పాడు. ఈడు ఇంకా అబ్బో వీడు పనోడు కాబోరు కాబట్టి ఇన్ని చెప్పేస్తున్నాడని చెప్పేసి, అయ్యా నాకు మాత్రం ఎంత ఖర్చు బాగా ఆ వైద్యం చేయండి అన్నారన్న. అంటే సరేరా, ఒక రోజు వస్తాను నేను నీ దగ్గరికి, నువ్వేం చేయాలంటే ఫుల్ మజ్జిగ తాగు, ఏకలాగా తాగాలి, అప్పుడే కప్ప లోపం నుంచి బయటకు వచ్చింది అన్నాడంట. అన్న తర్వాత ఏమైందంటే వచ్చాడు. ఇక వాంతి అవడానికి ముందు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మనం ముందుకు తాగి ఎవరికైనా ఊరనే అంటానికి టచ్ చేయదు సార్, ఏదైనా వాంతి వచ్చిందా రాదా? మొన్న రోజు పుల్లి తినేసారు మా మాస్టర్ గారు. మా విశ్వాసాలు బాగా పెట్టేశారు. పెట్టి బయటకు వచ్చి అయిపోయింది, మొత్తం ఎక్కేశారు. ఎందుకు? ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతే వాంతింగ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఏం చేసిండు? వస్తా ఒక సంచిలో కప్ప వేసుకొచ్చాడు. ఏం వేసుకొచ్చాడు? అది కప్పలే మింగల, ఏం మింగల అనుమానం పెట్టుకున్నాడు మనసులో. అర్థమైందా? అయిపోయింది. కప్ప వేసుకొచ్చాడు సంచిలో. వేసుకొచ్చా అబ్బాయి తాగా అని ఓనే వామిటింగ్ చేయి ఒకసారి, కప్ప వచ్చేసి నీకు ముందు తా అన్నాడు. వీడు కప్పుకోవడంగానే ఒకసారి వచ్చింది, రాలేదు అబ్బాయి కప్ప, ఇంకోసారి అని అన్నాడు. ఇంకోసారి అట్లా 3 సార్లు చేసి ఈ కప్పను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ కప్ప అది పెరిగింది. ఇక కొన్నాళ్ళు క్రమేపీ రియల్ గా జరిగిన విషయం ఇది, ఎడకరా కాదు, పెట్టకరా కాదు, నిజంగా జరిగింది చెప్పినా నేను. పూర్వకాలంలో జరిగిన విషయం ఇది. ఇక కోలుకోవడం మొదలు పెట్టి మళ్ళా పుష్టి పొంది యథావిధిగా బతికాడు. తర్వాత వైద్యుడు చెప్పాడు, పిచ్చోడా నీకు ఉన్నది కప్ప కాదురా, నీకు భయం అని చెప్పాడు. ఈరోజు చాలా మంది కుటుంబాల సమాధానం లేకపోవడానికి ఏంటి తెలుసా? లేని పోనీ పెట్టుకుని భయం. కొంతమంది ఇళ్లలో బ్రతుకుతారే కానీ ఇంటికి వాస్తవంగా ఉందంట, అది పక్కన ఈశాన్యంలో గోడ పెద్దదంట. ఈ కొంచెం బాగోలేదనుకో చేశారు గట్టిగా, నాకు చేసేసారు, అయిపోయింది. వెళ్ళాలి మొత్తానికి. ఏం చేశారు? ఫ్యాక్టరీ చేశారు. ఆ పలానా కూడా చేసే ఉంటారు గట్టిగా. నాకేదో మొత్తం నాకు తెలిసి మొన్న ఆ పలానా కూడా అన్నాడు, నాకు అర్థమైపోయింది. ఏముండదు ఎదవనుమానాలన్నీ. జాగ్రత్త, నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయేమో, అందుకే నీ జీవితంలో ప్రశాంతతను కోల్పోతున్నావు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న మనం లోకానుసారంగా బ్రతికి ఎంత మాత్రం ఉపయోగం లేదు, నీ జీవితానికి ఎంత మాత్రం ప్రయోజనం ఇవ్వదు. ముఖ్యంగా ఏమనొస్తారు ఈ రోజు వాళ్ళ జీవితంలో ప్రశాంతత ఉండకపోవడం కారణం ఏంటి చెప్పనా? ఈ లోకం పైన ఆశలు, వ్యర్థమైన వాటిని ఆలోచించడం. మనం అనుకుంటాం లోకంలో ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, ఇది చేయడం వల్ల అబ్బో ఇంకేముంది మనం పెద్ద సుఖం ఉందాం అనుకుంటారు. కానీ ఒక విషయం చెప్తాం వినండి, మీరు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి అడుగు ఒక రోజు అది నాశనానికే మనం నడిపిస్తుంది. మనం అనుకోవచ్చు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది, మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం అనుకోవచ్చు, కానీ ఒక రోజు వచ్చింది ఖచ్చితంగా నీ అడుగులే నిన్ను పతనాన్ని నడిపిస్తాయి.
ఒకడు ఏర్పరచుకునే మార్గం వాడి దృష్టికి ఎట్టిదైనను అది వాడికి ఎలా కనిపిస్తుంది అంట? ఎలా? యథార్థంగా కనిపిస్తుంది. ఈ రోజు మనం ఏ మార్గంలో నడుస్తున్నాం? దేవుని మార్గంలోనా, నీ ఆలోచనలోనా? జాగ్రత్త. ఈ రోజు ఇక్కడ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఖచ్చితంగా ఒకళ్ళు ఉన్నారు నాకు ఏదో చేశారని ఉన్నారు. లేదా దేవుడు కన్నా చెప్పడం ఖచ్చితంగా మీకు ఏది చేయాల మీ అనుమానం అది ఏంటది? ఈ రోజు వాస్తుల మీద, జాతకాల మీద ఎందరైతే నమ్మకాలు పెట్టుకుంటున్నారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని సమాధానం ఏలుబడి చేయదు. ఇప్పుడు ఒక విషయం అండి, అందుకే పెద్దోళ్ళు మాట అన్నారు, పులికన్నా అంట, పులికన్నా తెలియదు కాదు మీకు లేదా, పులికన్నా గిరి మనిషిని చంపిద్దంట. ఏంటది? గిని. ఈ రోజు చాలా మందికి అనారోగ్య సమస్యలు కానీ, చాలా మందికి ప్రశాంతత లేకపోవడానికి కానీ కారణం ఏంటి చెప్పనా? నేను పోనీ మనసులో పెట్టుకోవడం. ఏం పెట్టుకోవడం? నేను పాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదేంటిది? ఫోన్. ఎట్లా పట్టుకున్నారు? మీకు బరువు ఉందా? చెప్పండి. బరువు ఉండదా? ఉండదు. ఇదంతా బరువు ఉంది. ఎట్లా పట్టుకుని ఒక అరగంట ఉండని చెప్తా. ఇట్లా పట్టుకుని ఫోనే కాదు చేయి పెట్టినా సరే బరువుగా ఉంటది. అవునే కదా? చిన్న 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 విషయాలే పట్టుకుని 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 ఉంటున్నావే, అందుకే నీ బ్రతుకులో ప్రశాంతత లేదు. నీ జీవితంలో నువ్వు పట్టుకోవాల్సింది నీ శ్రమను కాదు, నీ జీవితంలో నువ్వు పట్టుకోవాల్సింది నీకున్న పరిస్థితులే కాదు, నీ జీవితంలో పట్టుకోవాల్సింది ఎవరని చెప్పనా? ప్రభువు యేసుక్రీస్తుని. హల్లెలూయా. ఎవరైతే ఆయన పట్టుకుంటారో వారి జీవితాల్లో సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. మనం పాడుపడుతున్నాం కదా, నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందని. నిజంగా ఆ సంపూర్ణమైన సంతోషం ఈ రోజు నీ హృదయంలో ఉందా? నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, మా తాత చచ్చిపోయిన తర్వాత బ్రతికినంతకాలం నేను సంతోషంగా ఉండాలి, నా ద్వారా 10 మంది సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తీర్మానం ఈ రోజు మీరు చేయగలరా? ఇరుగు పొరుగు వారిని సంతోష పెట్టగలరా? మీరు సంతోష పెట్టడం అంటే వేరే విధంగా కాదు, అనాలోచితంగా కాదు. మీ ద్వారా ఎవరు గాయపరచబట్టడానికి వీల్లేదు. గాయాలు కట్టేవారికి మనం ఉండాలండి, గాయాలు చేసేవారికి కాదు మనం ఉండాల్సింది. ఎలా ఉండాలి చెప్పండి సార్ అందరు? గాయాలు కట్టేవారిగా నేను ఉండాలి, గాయాలు చేసేవాడిగా నేను ఉండకూడదు. ఈ రోజు మరి మీరు ఎలా ఉన్నారు? గాయాలు చేసేవారికి ఉన్నారా, కట్టేవారికి ఉన్నారా? అందుకే బెర్గ్మన్ గారు మంచి పాట పాడారు. ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంపులతో నింపబడాలి. నా నోటి మాటలెల్లా మాన్పాలి. నా నోటి మాటలెల్లా పర్లగాయములు మాన్పాలి. కష్టపడదామా? చూసి మన మాటలు ఎలా ఉండాలి? ఇతరుల గాయాలు కట్టేవారికి ఉండాలి, గాయాలు చేసేవారిగా కాదు. నేను ఒకే తీర్మానం చేసుకుని చెప్పాను కదా, నేను బ్రతికినంతకాలం సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, తర్వాత నా ద్వారా అనేకులు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఈ మనస్సు మీలో ఉంటే ఖచ్చితంగా మీరు సర్దుకుంటారు. మీ కుటుంబంలో ఏం చేస్తారు? చాలా మంది ఆడవాళ్ళకి చూడండి, భర్త తెచ్చే సంపాదన సరిపోదు. ఎందుకు దేవుడు ఈ విషయాలు క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, దీన్ని రేపుతాను. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి భర్త చేసే ఉద్యోగం కానీ, భర్త తెచ్చే డబ్బు కానీ సరిపోవట్లా. ఇప్పుడున్నారు నీ భర్త ఒక పని ఎంచుకుని దాన్ని చేస్తుంటే ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ మీరు మాట్లాడుతున్నాడు, అది మీకు సరిపోవట్లా. భార్య అంటే ఏంటో తెలుసా? సర్దుకుని ఏ స్థితిలో అయినా సరే తను ఏం చేసేది ఉండాలి? బలపరిచేదిగా ఉండాలి. నీ దగ్గర మీ భర్త దగ్గర డబ్బు లేదు, ఈ రోజు మీ భర్త బలహీనుడిగా ఉన్నాడు. ఈ టైంలో చాలా మంది భార్య చేసేది తెలుసా? పలానా వాళ్ళు ఉన్నారే, వాడు సంపాదిస్తారు, నువ్వు ఉండవు ఎందుకు? జాగ్రత్తగా మీతో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్థితిని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడో తెలుసా? ఐక్యతగా ఉన్నప్పుడు. ఇప్పుడు 133 కీర్తన పాస్ చదువుతారు కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనసు. సహోదరులు అందరూ పక్కన పడేసి నువ్వు నీ భర్త ఎవరో, ఇప్పుడు నీ భర్త దగ్గర ధనం లేదు, తినడానికి తిండి లేదు అనుకోండి, ఆ స్థితిలో కూడా నువ్వేం చేయాలి చెప్పనా? అయ్యా పర్లా, మనకు దేవుడు ఈరోజు ఈ స్థితి ఇచ్చాడు, కానీ మనం దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఇవి నువ్వు చెప్పాల్సిన మాటలు. ఆడోళ్ళు మగవాళ్ళు సర్దుకుపోతారు చాలా విషయాలు, మంచోళ్ళే కదా ఆడోళ్ళు. ఆడోళ్ళు టార్చర్ భర్తనే, ఇదిగా ఏమి, మనమేంటి, మన చదివేంటి, మనం ఇదేంటి, మనం చేసేది ఏంటి, ఇంకా 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 దేవుని చిత్తం కోసం నువ్వు కనిపెడుతున్నావా? ఇలాంటి వ్యర్థమైన బలుగుతున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఒకవేళ నీ భర్త స్థితి పెరగాలి అని ఆలోచన మంచిదే కాదంటలా, కానీ దాంట్లో దేవుని చిత్తం ఏంటి నువ్వు వెతుకుతున్నావా? దాంట్లో దేవుని చిత్తం వెతుకుతున్నావా లేదా? ఒకసారి ఆలోచించు.
నీ స్థితిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మీరు ఎంత కష్టపడినా మీరు దీవించబడరు. దీవెన ఆశీర్వాదం మీ చేతిలో లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన అది నరుల కష్టం చేత అధికం కాదు. నువ్వు ఉద్యోగానికి వెళ్తావు అనుకోండి, లేదా సపోజ్ నీ భర్త ఇంకోటి ఏదో చేస్తాడు, మీరు కాదు అనుకున్నది ఎక్కువ సంపాదిస్తారు, అది అక్రమంగా ఖర్చు అయిపోతే, అది వ్యర్థంగా పోతే ఎవరికి ఉపయోగం? అవునా కదా? ఈరోజు చాలా మంది ధనం లేని స్థితిలో సంతోషాన్ని బ్రతికి అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ధనాన్ని సంపాదించి ఈ రోజు దరిద్రాన్ని అనుభవిస్తూ మనశ్శాంతి లేని బ్రతుకులు ఎంతో మంది ఉన్నాయి. ఎందుకు ఆ బ్రతుకు అవసరం? ఉన్న దాంట్లో సంతోషపడటం నేర్చుకోండి. ఉన్న దాంట్లోనే దేవుడికి ఏది ఇస్తే దాంట్లోనే. దేవుడు ఈరోజు పూరీలు ఇచ్చాడా? దాంట్లో సంతోషపడు. దేవుడు రేకుల షెడ్ ఇచ్చాడా? దాంట్లో సంతోషపడు. ఒకవేళ ఏ ఇల్లు లేకుండా అద్దెలు ఇచ్చాడా? సంతోషపడు. నీ భర్త నీడికి వచ్చదా? మా ఇంటి పక్కన ఒక ఆవిడ అద్దెకి వచ్చింది. నేను ఇల్లు కడతాను దేవుని కృపలో. ఈ మధ్యనే దేవుని కృపలో దేవుడు నాకు పెద్ద ఇల్లు కట్టడానికి సాయం చేశాడు. మా ఇల్లు ఎంత ఉందంటే ఇంచుమించు అక్కడ నుంచి అదిగోండి ఆమె చర్చి తలుపు ఉంది కదా, ఇంచుమించు అక్కడ వరకు ఉంటుంది. దేవుడి దేవాల కొంచెం పెద్ద ఇల్లు కట్టడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. అయితే పడేసి ఇల్లు కట్టుంటే ఆమె ఏముందో తెలుసా? అనవసరంగా ఈ ఎదవం చేస్తున్నా, ఇది కొంప లేదు గోడు లేదు అంది. ఆయన ముందు పట్టుకొని నా హృదయం ఒక భయంకరంగా నా హృదయం ఒక వేదన వచ్చింది. అంటే నువ్వు ఈ లోకాన్ని భర్త తెచ్చి ఆస్తిని ప్రేమిస్తున్నావా, భర్తని ప్రేమిస్తున్నావా? చెప్పండి. నేను ప్రేమిస్తున్నావు. నీ భార్య తెచ్చి కట్నాన్ని ప్రేమిస్తున్నావు, నీ భార్యను ప్రేమిస్తున్నావా? ఈరోజు చాలా మంది పురుషులు కూడా కట్నం తీసుకురాలి కానీ కళ్ళని కొట్టడం, కట్నం చాలేదని, లేదా కట్నం ఎక్కువ దాన్ని ఇంకొకరిని చేసుకోవడం, లేదా కట్నం కోసం వేధించడం, ఇలాంటి వ్యర్థమైనవి చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు తెచ్చేది మీ భర్త సంపాదన లేదా మీ భార్య కట్నాన్న, లేదా భార్యనా ప్రేమించేది? మీరు ఎవరు ప్రేమిస్తున్నారు? బోటుందా? ఎవరిని ప్రేమిస్తున్నారు? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? నీ భర్త సంపాదన కాదు నువ్వు ప్రేమించాల్సింది, నీ భార్య కట్నాన్ని కాదు నువ్వు ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి. హల్లెలూయా. చాలా మంది అవనస్తులు ఎందుకన్నా నాకు బండి కొనినప్పుడు ఎట్టండి కొన్నారు మహానుభావులు ఏంటంటే వీడి జన్మనిత్వం ఎక్కువ, వీడికి అన్నం పెడతాం ఎక్కువ, వీడికి బండి కొని ఎందుకన్నా నన్ను బండి కూడా కొనిలేనప్పుడు, కనీసం ఫోన్ కూడా కొనిలేనప్పుడు దొన్నపోతే ఉంటాడు. వయసు వచ్చి పెళ్లి వయసు వచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడే బ్రతుకులు చాలా మంది అవనస్తులు ఈ రోజు కలిగి ఉన్నారు. విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏ వయసులో ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల్ని మీరు ఇబ్బంది పెట్టడానికి వీలేదు. మీకు జన్మనివ్వడమే ఎక్కువ. ఈ రోజు మీకు జన్మనివ్వబట్టేగా మీరు ఉంది ఇక్కడ. దేవుని పాదాలు పెట్టుకోండి, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజు చాలా మంది ఈ విధాలుగా బ్రతుకుని చాలా నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ప్రేమించాల్సింది భార్య భర్తని కానీ వాళ్ళ వెనకాల ఉన్న సొమ్ముని కట్నాన్ని ఎంత మాత్రం కాదు. వాసిని ప్రేమిస్తే దాని కొరకు నువ్వు బ్రతుకుతావు. నీ భార్య ప్రేమను పొందలే, అవునా కదా? నీ భర్త సంపాదనను ప్రేమిస్తే నీ భర్తను పొందలేదు. ఆ సంపాదన పైన ఆశ ఉంది. ధనాపేక్ష విడిచిపెట్టండి. పాస్టర్ గారు ఇద్దరు ఒక వాక్యం చెప్పారు నిన్నటి నుంచి వాళ్ళ వరకు. ఏమని పాస్టర్ గారు ఏం చెప్పారు? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. మనకు ధనం ఉండకూడదు అనుకుంటాం, కానీ అది చాలా తప్పు. దేవుని పిల్లలైన మనకి దేవుడు ధనాన్ని ఇస్తాడు, కానీ ఆ ధనానికి మనం దాసులుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? యజమానులుగా ఉండాలి. ధనం నిన్ను పరిపాలిస్తుంది అనుకో, నువ్వేం చేస్తావు తెలుసా? నీ కుటుంబానికి ఐక్యంగా ఉండలేవు, నీ కుటుంబానికి సమాధానకారిగా ఉండలేవు, నీ కుటుంబంలో నువ్వు మంచిగా ప్రేమను పంచే స్త్రీగా ఉండలేవు. నీ ప్రేమ నీకున్న సమస్తం కూడా పోతుంది. తెలుసా నీకు? దేవుడు కొన్నిసార్లు పేదరికాన్ని ఎందుకు ఇస్తాడు తెలుసా? ఎందుకు ఇస్తాడు తెలుసా? మీకు కొన్ని పాఠాలు నేర్పడానికి దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీకు ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్పడానికి ఇస్తాడు. నీ భార్య నీ భర్త ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళని ప్రేమించడం నేర్చుకో. నీకన్నా జ్ఞానంలో తక్కువగా ఉన్నా, నీకన్నా అందంలో తక్కువగా ఉన్నా. కొంతమంది కొంచెం తెల్లగా ఉన్నారనుకో, ఇక అంతే సంగతి లేక, నా అంత అందగతి ప్రపంచం లేదు అంటారు. పురుషులు కూడా అంతే. కొంచెం బాగున్నారనుకో, అనవసరంగా చేసుకున్నాను. ఇట్లాంటి ఎటకారపు డైలాగులు హృదయాన్ని కదిలించేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎలాంటి భార్య వచ్చినా, మీకు ఎలాంటి భర్త వచ్చినా ఖచ్చితంగా మీకే వాళ్ళు హీరోయిన్లుగా ఉండాలి. హీరోయిన్లు అంటే సినిమా హీరోయిన్ కాదు, హీరో అంటే నాయకుడు. అర్థమైందా? మీకే వాళ్ళు. చాలా మంది విచిత్రమని చెప్పనా, లాల్ని వీళ్ళని పొగుడుతూ ఉంటారు భర్తల ముందు. వాళ్ళ ఉన్నాడే అట్ట ఇట్లా విషయం గుర్తుపెట్టుకోండి. వివాహ వ్యవస్థలో మనం సొంత పురుషుని తప్ప పరపురుషుని పొగటానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నీకన్నా వాళ్ళ అమ్మాయి అందంగా ఉందని ఎవరన్నా మీతో అన్నారు అనుకో, మీ భర్త వచ్చి మీకు ఎట్లా ఉంటది చెప్పండి, పర్వాలేదు, అంతేనా? మామూలు కాదు, మగవాళ్ళు అన్నా కొంచెం తట్టుకుంటారేమో కానీ ఏంటి నేను అట్టున్నానా నీకు మొదలెంటారు అన్నా కదా. మీకు నా హాట్లు మగవాళ్ళు లేవా? ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నా మీరేం చేయాలి? క్రీస్తు ప్రేమను చెప్పాలి. లోకాచారాలు ఎలా ఉన్నారో మనకు అనవసరం, వాళ్ళు మనకి మాదిరి అంత మాత్రం కాదు. ఈ రోజు అత్త కోడలకి రూతు నయోమిల మాదిరి. హల్లెలూయా. చూడండి, ఒకవేళ ఆ భర్త చనిపోయి ఉండొచ్చు, కానీ రూతు విడిచిందా? విడవలా, పెన్నుంటే ఉండి. చూడండి, అత్త కోడలా లేదు, తల్లి కూతురు ప్రేమను చాటారు అత్త కోడలు. ఈ రోజు అత్త కోడలారా మీరు ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి, సమాధాన పడండి. ఇగోలు వద్దు మనకి.
మన క్రైస్తవులం ఎవరు పరలోక మాది లేని జీవితం మనలో లేకపోతే మహిమ రాజ్యమైన పరలోకాన్ని మనం ప్రవేశించలేం. అర్థమవుతుందా? నీ జీవితంలో మాది లేదనుకో పరలోకం వెళ్తావు, నువ్వు వెళ్తావా? వెళ్ళం. ఈ విషయం తెలుసా? చాలా మంది అనుకుంటారు పరలోకం చచ్చిపోయిన తర్వాత పైన ఒక మనిషికి అనుకుంటారు. కానీ ఎక్కడైతే ఐక్యత కలిగి, ఎక్కడైతే సమాధానం కలిగిన కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో పరలోక రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. యేసు ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందని. అవునా? పైన ఉందన్నాడా? చెప్పండి. పరలోకం ఈ రోజు నీ భర్తతో, ఈ రోజు నీ భార్యతో ఐక్యంగా ఉంటే అదే పరలోకం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానే. ఒక భక్తుడు చెప్పాడు ఎగ్జాంపుల్. అయితే ఏంటంటే దేవుడు ఒక వ్యక్తికి నరకాన్ని పరలోకాన్ని చూపించాడంట. ఒక కుటుంబంతో పోలిచి చూపించాడంట. అదేంటంటే ఇప్పుడు నరకం ఏంటంటే ఒక పెద్ద పాయసం కొండ ఉందంట. ఏముంది? పాయసం కొండ. కొండ ఏమంటారు మీరు? కొండేనా? పాయసం చేస్తారు కదా దాకా. కొండ. కొండ. ఈ కొండ నిండా పాయసం ఉందంట. తల్లికి, తండ్రికి, బిడ్డలకి ఆకలేస్తుందంట. అయితే ఈ కొండలో ఉన్న పాయసాన్ని తాగడానికి గిరిటి ఉందంట. అక్కడ ఆ గిరిటి ఎంత ఉందో తెలుసా? ఏడు నుంచి రావడం ఉంది. ఎంత ఉంది? ఇక్కడ నుంచి అక్కడికి ఉంది. ఇప్పుడు ఐక్యత అయిన కుటుంబం ఏం చేస్తుంది తెలుసా? లేపుతున్నాడు భర్త, ఆడ పరిగెత్తి సెకండ్ పడిపోతున్నాయి. భార్య లేపుతుంది, ఆడకి సెకండ్ పడిపోతుంది. తాగే ఆప్షన్ లేదు. అవునా కదా? ఉండిద్దా? ఇది నరకం. ఏంటది? చాలా మంది కుటుంబాలు ఉంటాయి. ఒకరికొకరు సొంతం ఉండదు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ఐక్యత ఉండదు. ఎడ్డి ఉంటే తెద్దాం. ఈ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా బాగొట్టుకుంటారు. దేవుడు మీకు ఇవ్వాలనుకున్నాను, నేను పొందుకోలేదు. ఓకే, ఇప్పుడు పరలోకం దేవుడు చూపించాడంట. ఆ వ్యక్తికి పరలోకం ఏంటి తెలుసా? సేమ్ కొండ, సేమ్ గిరిట, సేమ్ మనుషులు కదా, వేరే మనుషులు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా? ఐక్యత కలిగి ఆ కొండలోనిది ఇద్దరు పట్టుకుని భార్య భర్తలు, ఒకళ్ళు లేపినప్పుడు ఒకళ్ళు తాగుతున్నారు. ఆమె తృప్తి పొందిన తర్వాత ఈయన పట్టుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరు పడుతున్నప్పుడు బిడ్డలు తృప్తి పొందుతున్నారు. ఇది క్రైస్తవ జీవితం అంటే, ఇది పరలోకం అంటే. ఐక్యత కనుక నీ కుటుంబంలో కనపరచకపోతే, ఐక్యత కనుక నీకు లేకపోతే నువ్వు ఖచ్చితంగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎంత మాత్రం పొందలేవు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏం చేయాలి? ఐక్యతగా ఉండాలి. ఒకసారి చూడండి 133 కీర్తన చూద్దాం ఒకసారి. వచ్చిన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. లాస్ట్ వచ్చిన చూడండి, లాస్ట్ 2 వచనాలు చూడండి. ఏముందంట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఎక్కడుంది ఆశీర్వాదం? ఐక్యత ఉన్న అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదానికి సెలవిచ్చేశాడు. ఎక్కడ 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 ఎక్కడ? అది ఐక్యత. ఐక్యత. ఈ రోజు నీ కుటుంబం దీవించబడాలా? అది నీ చేతిలోనో, నీ భర్త చేతిలోనో, నీ భర్త పని చేతిలోనో లేదు. నీ ఐక్యత ఉంది. కుటుంబాలు ముఖ్యంగా సాతాను ఎందుకు పెడతారు చెప్పనా? కుటుంబం ఐక్యంగా ఉంటే వాడికి నీ కుటుంబంలో ప్రవేశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం కనుక ఐక్యంగా ఉంటే వాడు నీ కుటుంబంలోకి రాలేడు. చెప్పండి ఒకసారి. నా కుటుంబానికి మంచి ఐక్యత ఉంటే వాడు నా కుటుంబంలోనికి రాలేడు. ఒక మాట చెప్తానే. ఆదాము అవ్వ ఇదే ఫస్ట్ కపుల్. వీళ్ళు కలిసి ఉన్నప్పుడు అపవాదం వచ్చారా? దూరంగా ఉన్నప్పుడు అపవాదం వచ్చారా? వీళ్ళిద్దరు కలిసి లేదు, విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు ఏమో తెలిసి ఎంటర్ అయ్యాడు మెల్లగా. ఈ రోజు నీ భర్తతో, నీ భార్యతో నువ్వు సమాధానం లేవనుకో, విడివిడిగా ఉన్నావు అనుకో, ఈ సమయంలోనే కదా ప్రవేశించేది. అవునా కదా? అవునా కదా? ప్రవేశించాడా లేదా? అప్పుడు ఆనాడు ఆది కుటుంబాన్ని చెడగొట్టిన వాడు మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మనలో ఈగో, మనలో అసూయ, మనలో ద్వేషం, మనలో నేనే అనే స్వభావాన్ని పెడుతున్నాడు. అపవాదికి ఒక శక్తి ఉంది. అదేంటి తెలుసా? తలంపుని వాడు ప్రేరేపించగలడు. ఏం చేయగలడు? ఆడి నేను చేయలేడాడు, కానీ నీకు ఆలోచన పుట్టించగలడు. నీలో ఇప్పుడు నీ భార్య ఉందనుకో, కొంతమంది మగవాళ్ళకు మరీ అనుమానం ఎక్కువ భర్తల భార్యల మీద. అరే అన్నయ్యతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా అంతే ఉన్నారు. బ్యాచ్ అనుమానం, ప్రతిదానికి అనుమానమే. కవిత మాట్లాడిన అనుమానమే, పూలు పెట్టుకున్న అనుమానమే, జుట్టు సరిగ్గా దూకున్న అనుమానమే. అంతేనా? ఇవన్నీ ఎవరు రేపుతున్నాడు? అది మనిషి లక్షణం, పశువు లక్షణమా? చెప్పండి. పశువు లక్షణం. అది పశువు లక్షణం. ఇది ఎవరు పెడుతున్నారు నీళ్ళు? ఎవరు రేపుతున్నారు నేను నీ భార్య గురించి చెడుగా? వాడే. తెలుసా నీకు? నువ్వేం చేస్తావు తెలుసా? అవును, నేను జ్ఞాన్ని గ్రహించేశానని గొడవ పెట్టేసుకున్నావు. అలా ఆడికి ఎందుకు మాట్లాడా, వీడికి ఎందుకు మాట్లాడు? స్త్రీలే తక్కువేం కాదులే, స్త్రీల వాడి కేటగిరీకి సంబంధించి ఉండదు. భర్తలు అనుమానించే స్త్రీలు మహాతల్లులు. హల్లెలూయా. మనలో ఐక్యత ఉండాలి, మనలో సమాధానం ఉండాలి. ఈ ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదం. అదే కనుక ఆదాము ఇద్దరు కలిసి ఉన్నారన్న టైంలో వాడు ఇచ్చి అలా చేయగలుగుతాడా? ఏమన్నా ఒకవేళ వస్తే అబ్బాయి ఆనేవాడు ఆదాం. అవునా కదా? ఒకవేళ వస్తే ఆదాము సలహా తీసుకునేది అమ్మగారు. అవునా కదా? ఈరోజు నీ భార్య నువ్వు గాయపరిచి నీ నుంచి దూరం చేసుకుంటావేమో, లేదా కుటుంబానికి గాయపరిచి ఆమె హృదయాన్ని గాయపరిచి ఆమె నీతో కలవకుండా నువ్వు చేసుకుంటావేమో, లేదా నీ భర్తను గాయపరుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ భర్త గాయాన్ని కట్టాలి నువ్వు. అది ఎప్పుడో తెలుసా? సమాధాన పడాలి ఈ రాత్రి మీరు. ఒకవేళ మీ భార్యలకు మీరు అవిధేయులైతే, మీ భర్తలకు మీరు అవిధేయులైతే ఈ రాత్రి క్షమాపణ అడగండి మీరు. ఈ మనసు కలిగి ఉన్న వాళ్ళే దీవించబడతా చెప్పు.
ఈ మనసు కలిగి ఉన్న వాళ్ళే. ఇది చెప్పేది నేను అనుకునే మీ భ్రమ. నా ఇంకా పెళ్ళవలా, ఎన్ని విషయాలు నాకు ఎలా తెలుస్తాయి? నా ఇంకా పెళ్ళవలా. కానీ ఈ విషయాలన్నీ ఎలా నేను చెప్తున్నాను చెప్పనా? చెప్పేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నన్ను చూడొద్దు, చెప్పేవాడిని ఎప్పుడు చూడొద్దు. ఒకవేళ మీరు భార్య కొరకు, ఒకవేళ ఏదైనా నీ భార్యకి నీలో నచ్చని ఉంటే వదిలిపెట్టాలి, త్యాగం చేయాలి. ఒకవేళ మీలో మీ భర్తకి ఏదైనా నచ్చని స్వభావం ఉంటే మార్చుకోవాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? పెళ్ళైన తర్వాత నీ తల్లిదండ్రులు కాదు నీకు కావాల్సింది. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఎవరు? భర్తే నీకు సర్వస్వం. ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు వచ్చి ఆడిద వద్దు వచ్చే అన్నా సరే నేనేం చేయాలి చెప్పనా? నా భర్త. ఇంకా అసలు భార్య భర్తలు విలువ, బంధానికి విలువ నాకు అర్థం కాదు. అంతే కదా, ఈరోజు విలువ లేకుండా మనం ప్రవర్తిస్తే ఇంకా బంధానికి మనం వాల్యూ ఇచ్చింది ఏముంది? ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏదో ఒక గేదం చూసి కొనుక్కొచ్చినట్టే. నాక కొంతమందికి అదే ఫీలింగ్, ఒక గేదం తీసుకొచ్చి కొనుక్కుంటాం కదా, నచ్చపోతే అమ్మేత్తమే. ఈ ఫీలింగ్ లో సంసారం ఉండకూడదు. మన గేదం కాదు కొనుక్కొచ్చింది, జీవిత భాగస్వామి. అర్థమవుతుందా? మనం ఖచ్చితంగా ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి తర్వాత ఏముంది? ఎక్కడ శాశ్వత జీవం ఎక్కడమ్మా? ఐక్యత దగ్గర. ఐక్యత ఉంటే నీ కుటుంబం మారితే, ఐక్యత ఉంటే నీ కుటుంబంలో నిత్య జీవం ఉంటుంది, ఐక్యత ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా? ఎన్నో విషయాలు నీకు చెప్పడానికి, కొన్ని విషయాలు చెప్పి మాత్రం నేను 10 నిమిషాలు ముగించేస్తాను. ఒక వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. చాలు, ఒక నిమిషం గుర్తుపెట్టుకో. ఒక విషయమే, ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ముఖ్యంగా క్రైస్తవులు అయింది కూడా దేవుని తప్ప వేరొకరిని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలియకుండా వాస్తు ఎక్కడ ఉన్నారు? వాస్తు ఏంటో చెప్పనా? 4 దిక్కులో 4 ఉంటారు. వాస్తు ప్రకారం, వాస్తు శాస్త్రం, వాస్తు సిద్ధాంతం ఏంటంటే ఆ దిక్కున ఒకళ్ళు ఉంటారు, ఈ దిక్కున ఒకళ్ళు ఉంటారు, ఈ దిక్కు ఆ దిక్కున ఒకళ్ళు ఉంటారు. మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, మీ ఇంట్లో ఆ 4 ఉన్నారా? ఏసీ అన్నాడా? చెప్పండి, మీ ఇంట్లో ఆ 4 ఉన్నారా? ఏసీ అన్నాడా? మీరు కనుక వాస్తుని నమ్మితే కదా చెబుతున్నా, మీ ఇంట్లో ఏసీ అన్నాడు. మీకు తెలియకుండానే మీరు దేవుని తప్ప వేరొకరిని అనుసరిస్తున్నారు. అందుకే మీకు శ్రమలు వేసి చెప్తున్నా. నేను యథార్థంగా చెప్తున్నా, నేను ఇల్లు కట్టుకున్నాను, అన్ని జనుల నుంచి నేను వచ్చాను, అన్ని జనుల మధ్య నేను ఉన్నా. మా ఇంట్లో ఎక్కడ ఒక్క మూల కూడా వాస్తలేదు. మా ఇంటి ఏదో స్థలం ఉంది, కానీ కొంటానికి ఒక సిద్ధాంతం వచ్చాడు. సిద్ధాంతం తీసుకొచ్చారు, చూసి వాడికి మైండ్ పోయిందని. ఎవరు ఇల్లు కట్టిందా? నేనే అన్నా. మా ఇంటికి సొంతంగా నేనే గీసుకున్నా, నా చేతిలో ప్లాన్. దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు ఎలా కట్టుకోవాలి ఇల్లు అని. దాని ప్రకారం నేనే గీసే ప్లాన్ నా చేతితో. నా ఇల్లు ఎలా ఉండాలో నేనే నిర్ణయించుకున్నా. అది వాస్తు ఎక్కడా వాస్తలేదు దాంట్లో. మీరు నమ్మండి నమ్మకపోండి. ఈశాన్యం వల్ల బెడ్రూమ్ ఉండకూడదు. నాకు వాస్తు తెలిసి చిన్నప్పటి నుంచి మేము హిందువులే కదా. ఈశాన్యం వల్ల బెడ్రూమ్, ఈశాన్యం వల్లే పెట్టా. ఆ అటాచ్ బాత్రూమ్ కూడా పెడదాం అనుకున్నా, కాదు ప్రార్థన కదా వదిలేసి అయిపోయింది. ఈశాన్యం వల్ల బల్లవి కూడా ఆడే పోసాను, మెట్లు కూడా ఆడే పెట్టాను. ఏమైంది? చాలా మంది షాక్. మా ఇంటికి వచ్చిన పేద నీ బతులు అది తీసేరా, అది నేను ఒకటే చెప్పా, నాకు నా దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? మరి నీ దేవుడు ఉన్నాడా లేదా? అన్య సంప్రదాయంలో నువ్వు ఇంకా కొనసాగుతున్నావా? చెప్పండి. మీకు తెలియదు, ఆ విషయం కూడా తెలియదు. 4 వ్యక్తులు 4 ఉంటారు, వాళ్ళని మీరు అనుసరిస్తున్నారు. మీరు వాస్తు నమ్మితే అలా నమ్మినట్టే. అర్థమవుతుందా? రెండో విషయం చెప్పనా, మా ఇంటికి అలా కిటికీ ఇటు ఉండాల్సింది అది పెట్టి తీసుకెళ్ళి. నేను ఎక్కడ ఇంట్లో వాస్తు వాడలేదు, కానీ సైన్స్ వాడా. మా ఇంట్లో సైన్స్ ఏంటంటే, ఏ ఇంట్లో అయితే వెంటిలేషన్ సరిగ్గా ఉండదో ఖచ్చితంగా రోగాలు వస్తాయి. వాస్తవం. ఏ ఇంట్లో అయితే గాలి వెలుతురు సౌకర్యం సరిగ్గా ఉండదో ఖచ్చితంగా రోగాలు కనబడతాయి. నేను అందుకు చక్కగా వెంటిలేషన్ వచ్చేటట్టు మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాను. కిటికీలు ఇవన్నీ ఎక్కడ ఏది పెడితే సూర్యరశ్మి పెడితే అక్కడ అలా పెట్టుకున్నా, సెట్ చేసుకున్నాను. ఇటు తీసాడు పెట్టించిన కదా తెలుసా, ఇప్పుడు నేను పని రానన్నాడు. ఓడ చెప్పాను, నువ్వు కాదు ఇంకోడు ఆయన గడుపుతారని చెప్పాడు. అది జంపు సామాన్లు కూడా వెళ్ళిపోయాడు. రాలా ఎందుకు? వాస్తు అమ్మ కడిపి నేను పోతానేమో అని భయం అడిగి. ఒరే ఉండేది నేను నీకేమైందంటే నాకు కూడా ప్రమాదమే, వాస్తు వ్యతిరేకం కడితే అని వాళ్ళు చెప్పు. నేను చెప్తున్నా వినండి, మీరు వీటన్నిటిని జయించే వరకు ఉండాలి. ఎందుకో చెప్పనా, మిమ్మల్ని దేవుడు ఆ స్వహస్తాలతో చేసుకున్నాడు. దేవుడి కంచె కట్టుకుని మీ చుట్టూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఇవన్నీ వదిలినప్పుడు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నమ్మండి, ఇవి మీ జీవితాలు జరుగుతాయి. మంచి రోజులు, చెడ్డ రోజులు, ఏ రోజైతే ఏమైందో పాపం, ఇవన్నీ అనుసరిస్తుంటే నువ్వు దేవుని తప్ప వేరొకరిని అనుసరిస్తున్నట్ట కాదా? అందుకే కానీ బ్రతుకులో శ్రమ ఉంది, అందుకే కానీ బ్రతుకులు ఇంకా పోవట్లేదు కావాల్సినవి. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో మంచి మాట ఉంది, 26:3. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. నీవు ఎలాగంట? పూర్ణ శాంతి గలవానిగా. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో శాంతిని పోయే సందర్భాలు వస్తాయి.
వస్తే రావాలి, నాకైనా వస్తాయి. కొన్ని సందర్భాల్లో డిస్టర్బెన్స్ కలగ చేసే కొన్ని వస్తూ ఉంటాయి ఆటంకం. మీరు నమ్మండి నమ్మకండి, నేను ఇక్కడ ఉంటాను అనుకోవాలా. మొన్న ఇక్కడికి వచ్చే ముందు రోజు మంగళవారం రోజు బయలుదేరడం ప్లాన్ చేసుకున్నాం ఉదయం పూట. సోమవారం అర్ధరాత్రి ఇక్కడ సడన్ గా మా అమ్మగారికి భయంకరమైన ఫీవర్ వచ్చింది. ఏమొచ్చింది? చాలా భయంకరమైన ఫీవర్ వచ్చింది. చలి జ్వరం ఉనికిపోతున్నాడు. నేను ఒకనే ఉన్నా చూసుకోవడానికి, ఎవరు లేరు. మా అమ్మగారే బయటికి కాదు ఇంటికాడే. ఇప్పుడు ఏమి జ్వరం ఫుల్గా. ఎట్లా ఇక అనుకున్నా, ఇక లేదులే, ఇక మీటింగ్స్ నేను వెళ్ళేది లేదు, ఇక వీరిద్దరే పంపిద్దాం అని మనసులో వేదన పడతాను. అర్ధరాత్రి పూట దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యెహోవా రాఫా అని. హల్లెలూయా. విశ్వాసంతో చూడండి ఒకటే చేసి నేను ఏం చేసిన పడుకుందాడు మంచం మీద, వెళ్ళి నా చెయ్యి తన తల మీద పెట్టి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, నీ కార్యం వాడు ఆగటానికి వీల్లేదయ్యా, ఇది అపవాది కార్యం, ఖచ్చితంగా నువ్వు తొలగించని చెప్పి తల మీద చేపెట్టి చిన్న ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం తెలుసా, ప్రార్థన అయిపోయేసరికి ఆమె జ్వరం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ప్రార్థన ముగించాను, ఏం చేసిన తెలుసా, ఫ్యాన్ వేసుకున్నాక చెప్పిందా అమ్మగారి మీద, చెప్పిందా? ఇది ట్రూ, అబద్ధం కాదు. ఎవడి మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన ఏం చేస్తా తెలుసా, వాని పూర్ణ శాంతి కలగండిగా చేస్తాం కదా. అక్కడ ఏముంది? కాపాడుతాడు. కొన్ని సందర్భాల్లో మనం ప్రశాంతతని మనశ్శాంతిని చెడగొట్టే వస్తాయి మన జీవితంలో. ఆ సందర్భాలు వచ్చిన ఆయన మీద కనుక నీ మనసు ఉండగలిగితే, ఆయన మీద కనుక నీ హృదయం ఆనుకోగలిగితే, ఖచ్చితంగా నీ ప్రశాంతతని, ఖచ్చితంగా నీ హృదయం ఆయన కాపాడగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో మనశ్శాంతి లేకపోవడానికి ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఇవన్నీ కారణాలు. నేను చాలా మంది చెప్పడానికి ఈ రోజంతా చెప్తే సరిపోతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మీ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడతా ఉంటారు. దేని గురించి? నెక్స్ట్ గురించి ఆలోచించి భయపడతా ఉంటారు ఎప్పటికీ. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఇచ్చిన దాని గురించి ఎవరు ఆలోచించడు. చాలా మంది ఇక్కడ ఉన్నారు ఆ కేటగిరీ సంబంధించిన వాళ్ళు. ప్రజెంట్ నీకు అన్ని బాగున్నాయి, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, చక్కగా ప్రశాంతంగా బ్రతకడానికి నీకు ఏ స్పెషలిస్ట్ ఉంది, అన్ని ఇచ్చాడు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించి నీ ప్రశాంతంగా పాడు చేసుకుంటున్నావు నువ్వు. దేని గురించి? రేపు ఏమైద్దో, అబ్బాయి పుట్టాడు, అడిగి ఎట్ట పెళ్లి చేయాలో. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయి పుడితే 20 సంవత్సరాలు పెళ్లి చేయాలి, అవునా? దాని గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటారు మహాతల్లులు కొంతమంది. అమ్మాయి పుట్టాడా, ఇక అయిపోయాను. ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయి పుట్టంగానే. ఇప్పటికి 20 సంవత్సరాల తర్వాతకి. ఎప్పటికి చెప్పండి, అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు అమ్మాయి పుడితే 10, సరే తక్కువ వేసుకుని 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలు అంటే ఎంత సమయం ఉంది? ఆ సమయం గురించి కూడా ముందే ఆలోచించుకుని ఏడిచే తల్లులు ఉన్నారు ఇప్పుడు. మీకు నమస్కారం. అతనికి ఆలోచిస్తాను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ మనసు ఆయన మీద ఆయన ఆనుకోగలిగితే మీ ఖచ్చితంగా మీ జీవితంలో పూర్ణ శాంతి కలవనిగా చేస్తారు. ఈ రోజు శాంతి కోసం, సమాధానం కోసం ఎంతో మంది వెతికి ఎన్నో ప్రాంతాలు తిరిగి అలసిపోయారేమో. ఈ రోజు ఏసే నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఒకవేళ నీ కాళ్ళు అరిగేటట్టు నువ్వు మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం పరిగెత్తేవేమో, నీకు ప్రశాంతత లేక, మనశ్శాంతి లేక, ఎందుకు ఈ జీవితం నేను చచ్చిపోతే బాగుండను అనుకుంటావేమో, ఈ రాత్రి నీకు శుభవార్త. నీ మనస్సును, నీ ప్రశాంతతను చూడండి చెడగొట్టే దేన్నైనా సరే సరి చేయగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో శాంతి, సమాధానం అనుగ్రహించగలిగిన సమర్థుడు ఈ రాత్రి మనం ప్రకటిస్తున్నా, మనం నమ్ముతున్నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించేస్తా. చాలా మంది అనుకుంటారు, నా జీవితాన్ని నేను కట్టుకోవాలి, నా జీవితాన్ని నేను నడిపించుకోవాలి, నా జీవితం అట్టా చేయాలి, ఎట్టా చేయాలనుకుంటా. ఏం చేయలేదు, ఖచ్చితంగా ఏం చేయలేదు. ఎందుకో చెప్పనా? నీ జీవితాన్ని నువ్వు నడిపించగలిగితే ఆయన ఎందుకు మాట్లాడితే చెప్పండి. మీరు ఎవరైనా సైకిల్ ఉన్నాయా? మీరు ఎవరున్నా ఫోన్ బైక్ ఉన్నాయా? ఉన్నవాళ్ళు చేయొద్దండి. నాకు కూడా ఉంది ఇంటికదా, బైక్లు ఉన్నాయి. ఇప్పుడు బండి ఎవరిదే? మీదే. మీ భర్త పని పని, మీ అబ్బాయిలకు, మీ ఇంటి వాళ్ళు ఎవరికైనా, ఎవరికి లేవా? ఉన్నాయి కదా. బండి ఎవరిది? కొన్నది ఎవరు? నడుపుతుంది ఎవరు? రిపేర్ వస్తే బండి మీది, కొంత మీరు, నడిపేది మీరు. రిపేర్ వస్తే ఏం చేస్తారు? మీరు చేసుకోవచ్చుగా. నేను మెకానిక్ నేను చేస్తాను, ఎక్కడికైనా సమాధానం చెప్పాలండి. అర్థమైందా? బండి మీదే, నడిపేది మీరే, కొంత మీరే, జీవితం మీదే, నడిచేది నువ్వే. కానీ నీ బ్రతుకు నడిపించుకోవడం నీ వల్ల కాదు, నీ బ్రతుకుని సరి చేసుకోవడం నీ వల్ల కాదు. మరి ఎవరి వల్ల చెప్పనా? నిన్ను నిర్మించిన సృష్టికర్త అయిన యేసు వల్ల సాధ్యమైంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది చచ్చిపోతే బాగుండు, నాకు ఈ బతుకు మారదేక, నా బ్రతుకు మారదు, నా పరిస్థితులు మారదు అని చాలా మంది అనుకుంటారు. దేవుడు ఇదిగో మీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. నువ్వేం చేయాలి తెలుసా? మీ మనసులో ఉన్న వేదన ఆయన చేతులకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మీ హృదయం ఒక భారంతో ఇక్కడికి వచ్చారు, మీరు ఒక వేదంతో ఇక్కడికి వచ్చారు. ఆ వేదన మీరు మళ్ళీ మోసుకెళ్ళకూడదు. యేసయ్యా ఇదిగో నా హృదయ వేదన తొలగించేయాలి. ఇప్పుడు విన్నారు వాక్యం, ఎవరి మనసు ఆయన మీద అనుకునిద్దో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ శాంతి కలవడానికి చేస్తాడు. ఆ శాంతి దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే దేవుడు చూడండి, యోహాను సువార్త 14:27 ఆఖరిగా ముగిస్తాను. ఇంకొక వచనం చదివి 14:27
శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఆ, నా శాంతిని ఆ, మీకు అనుగ్రహించుకున్నాను. ఆ, రోగం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఆ, మీ హృదయంలో కలవరపడనీకుడి, ఆ. వెరవనీకుడి. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్స్ ప్రొఫెసైజింగ్. దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన శాంతిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే మన మనస్సుని ఆయన మీద పెడతారో, ఎవరైతే మన మనస్సు ఆయన మీద ఆధారపడి బ్రతకాలని ఆశ కలిగి ఉంటారో, వాళ్ళకి ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, చాలా మంది ఈ లోకానికి వేరయ్యి, లోకానికి కాదు, లోకానికి వేరయ్యి, ఏ వేరో చెప్పనా? చెట్టు వేరు ఉంటది కదా, చెట్టు వేరు వేరేం చేస్తది తెలుసా? మనందరికీ చెట్లు అంటే ఏంటో చెప్పచ్చు, పర్లేదు. నేను ఒక్కడే కదా ప్రసంగికులు, మీరు మాట్లాడేవాళ్ళు, చెప్పండి. అందరికి మాట్లాడచ్చు కదా. చెట్లు ఒక వేరు ఉంటుంది, ఆ వేరు ఏమవుతుంది? ఈరోజు క్రైస్తవులని దేవుడు లోకానికి వేరు లాగా ఉంటారు బాబు అంటే, వేరే ఉండమంటే వేరు లాగా ఉంటున్నారు. అర్థమైందా? ఏ వేరు? సపరేట్. అరే లోకానికి సపరేట్ గా ఉంటారంటే ఈడేం చేద్దాం తెలుసా? వేరు లాగా ఉన్నాడు, చెట్టుకు వేరు ఉంటుంది, వేరున పాతుకుపోతున్నాడు రాను. అందుకే బ్రతుకుల సమాధానం లేదు. దేవుడు మాట స్పష్టంగా చెప్పాడు, మీరు నాకు వేరే ఏమీ చేయలేరు, ఏం చేయలేదు చెప్పాడు. యోహాను 15 మీరు నాకు వేరే ఉండి ఏమీ చేయలేదు. మీరు ఈ ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం ఎన్నో చోట్ల పరిగెత్తుండొచ్చు, కానీ అది ఎక్కడ మీకు దొరకదు. అది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఎక్కడ దొరికింది? దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. తర్వాత చూడండి, మనం పాట పడుకుంటాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆనందించబడే ఆకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆనందించబడే ఆకాశం. ఆయన సంగతిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం. నువ్వు సినిమాలు చూసినా, షికార్లకు పోయినా, పార్కులకు పోయినా, ఆ సంతోషం కొంతసేపే. కానీ దేవుడిచ్చే సంతోషం, వాక్యం ఇచ్చే సంతోషం కాదు, అది పరిపూర్ణమైంది. ఈ సంతోషం మనం కలిగాలంటే ఏం చేయాలి? ఆఖరి ఒక్క మాట చెప్పేసి ముగించేట. యెషయా గ్రంథం 32:17. లాస్ట్ ఫైనల్. ఇంకా 4 నిమిషాలు ఉంది నా సమయం. చూడండి, ఏమి కలిగించిందంట సమాధానాన్ని? చెప్పండి ఒకసారి. నీతి. రాట్లమాట. నీతి సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఈ రోజు నీ జీవితంలో నువ్వు నీతిని అనుసరిస్తున్నావా, అనీతిని అనుసరిస్తున్నావా? ఇది అనీతి అని తెలిసినా, ఇది అక్రమము అని తెలిసినా, ఇది చెయ్యకూడదు అని తెలిసినా, ఇంకా నువ్వు దాన్ని అనుసరిస్తాంటే నీ బ్రతుకులో ఎందుకుంటుంది మనశ్శాంతి? ఎందుకుంటుంది ప్రశాంతత? ఎలా వస్తుంది దేవుని శాంతి నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి? నీ కుటుంబానికి వేదన, నీ కుటుంబానికి భయంకరమైన దుఃఖాన్ని కలగజేయడానికి కారణం నువ్వు అనీతి మందులు ఉండడానికి. ఒక్క ఆకాను అవినీతి తన కుటుంబానికి సర్వనాశనాన్ని తెచ్చింది. అర్థమవుతుందా? ఒక్క ఆకాను యొక్క అవినీతి దేవుడు వద్దు అన్నదాన్ని దొంగలించాడు, అవినీతి. అర్థమవుతుందా? ఒక్క ఆదాము దేవుడికి అవిధేయుడైనందు వల్ల ఈరోజు సమస్త మానవాళికి పాపం వచ్చింది. ఒక్క యేసయ్య విధేయత వల్ల ఈరోజు మనందరికీ నిత్యజయం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబాన్ని బట్టి నీ కుటుంబం నిన్ను బట్టి ఏడ్చేదిగా ఉందా? నీ కుటుంబాన్ని ఏడిపించేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకున్నావు. హల్లెలూయా. తర్వాత నుండి నీతి వలన నిత్యమును. చూడండి, నీతి చాలా మంది అంటారు నీతి కూలేదయ్యా ఈ లోకంలో. ఏం లేదు, ఇది లోకంలో, క్రీస్తులో కాదు. నీతికి నిజాయితీ కూలేదు, మంచిగా బతికితే ఏం దొరకదు అని చాలా మంది అజ్ఞానంలో మాట్లాడతారు. ఇట్లా దేవుడు అంటున్నాడు, నీతి వలన నిత్యము. నిత్యం అంటే ఒక రోజు 2 రోజుల డైలీ నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్తే అన్ని సంవత్సరాలు. నిమ్మలం అంటే ప్రశాంతత, నిబ్బరం అంటే దేనిలోనూ భయపడవు. తర్వాత అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఎలా నివసిస్తారంట? సుఖకరములైన నివాసముల యందును. ఈ రోజు సుఖం కోసం పరిగెత్తుతున్నావే, ఈ రోజు వేదన కోసం పరిగెత్తుతున్నావే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని చోట్ల పరిగెత్తినా శూన్యం, ఎన్ని చోట్ల పరిగెత్తినా నీకు సమాధానం దొరకదు. నీకు సమాధానం ఇవ్వగలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని దేవుడి వాక్యం రాయబడింది. హల్లెలూయా. యథార్థంగా బ్రతకండి, మనం నీతిని అనుసరిద్దాం. దేవుని నీతిని ఎక్కడికి వెళ్ళినా సరే మన జీవితాల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. హల్లెలూయా. మన దేవుడు శాలేం రాజు, సమాధానానికి కర్త. ఆ సమాధానం మనందరికి ఈ సంఘానికి కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల వంచి కళ్ళు మూసుకుందాం. ఇంతవరకు ఒకవేళ నీ కుటుంబానికి కనుక నువ్వు అవిధేయుడు ఉంటే, ఎంతకాలం నీ కుటుంబానికి కనుక నువ్వు బాధ కలిగించే వ్యక్తిగా ఉంటే, నీ కుటుంబాన్ని ఏడిపించే వ్యక్తిగా ఉంటే, నీ భార్యను నీ భర్తను ఏడిపించే వ్యక్తిగా ఉంటే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి, సమాధానాన్ని పొందండి. సమయం గాలికి ఎదురు కొట్టుకోలేదు. ఎంతకాలం బుద్ధిగా బ్రతుకుతారు, ఎంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతారు, ఎంతకాలం దుఃఖంలో బ్రతుకుతారు. యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని హృదయం ఈరోజు నిన్ను బట్టి ఎలా ఉంది? వేదన చెప్తుందా లేక పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మీలో కొందరు కార్యం చేయబోతుంది. అందరు వేదనతో ఈ ప్రాంతానికి వచ్చి మీ వేదన ఈ రాత్రి తొలగించబడబోతుంది. మీరు మనశ్శాంతి కోసం తిరిగి మీ కాళ్ళు తీసుకొని ఈ రాత్రి దేవుడు మీకు ఆ మనశ్శాంతి చేద్దాం. ఒక నిమిషం యానికి సమాధానం కావాలి, శాంతి కావాలి, నాకు ఇష్టాన్ని వాగ్దానం చేసే కదా. ఇంతవరకు వీడియోడుకున్నా పరగణ దేవుడిని యవనస్తులారా ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు వ్యతిరేకంగా బ్రతికే ఇంతవరకు భర్తలారా ప్రార్థన చేయండి. వారిని గాయం పరిచి బతికేంత వరకు వారి ప్రవర్తన మార్చుకుంటానయ్యా. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరు కొందరు హృదయ భారాన్ని దేవుడు తీసేపోతున్నాడు. ఇప్పుడు దేవుని హస్తం మీ హృదయాన్ని తాకుతుంది, తాకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తాకండి అయ్యా, తాకండి, 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 తాకండి. ఇప్పుడే దేవుని ప్రెజెన్స్ మీ హృదయంలోకి వస్తుంది, మీ హృదయంలోకి వస్తుంది. మీ హృదయంలో కొంతమంది హృదయంలో వేదన ఈ రాత్రి తొలగిపోతుంది. కొంతమంది కుటుంబాల్లో ఉన్న సంఖ్యలు ఈ రాత్రి దిగిపోతున్నాయి. ఐ రిలీజ్ లార్డ్ ఈ ప్రెజెన్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా, నీవు లేక నశించే ఈ లోకంలో. పడదామా? నీవు లేక నశించే ఈ లోకంలో నీలా జీవించే మనసీయవా ప్రభువా. దేవుని హస్తం తాగుతుంది. నీ మనసీయవా ప్రభువా, మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా. నీవు లేక నశించే ఈ లోకంలో, నీవు లేక నశించే ఈ లోకంలో నీలా జీవించే మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా. జీవితం అపవిత్రమై ఆశలు నిరాశలై, జీవితం అపవిత్రమై ఆశలు నిరాశలై, పాపం పరిపాటై శాపం శాసిస్తుంటే, పాపం పరిపాటై శాపం శాసిస్తుంటే, వేదనలో వివేదనతో జీవుడిగా నయించే మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా, మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా. ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. పరిశుద్ధిగా ప్రేమగా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ అర్పుడు నువ్వు గుడిని నిలబెట్టుకుని ఇంతవరకు నీ స్వరము నీ ప్రజలకు నింపింపజేసిన స్తోత్రాలు. ఎందు నిమిత్తం మీరందరూ ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడావో అయ్యా, నీ చిత్తమే వీరి జీవితాల్లో జరుగును కాక. ఇంతవరకు వీరి కుటుంబాలు అపవిత్రాత్మ కాడులు యేసు నామములో అయ్యా వీరి జీవితాల్లో ఏలుపడి చేస్తున్న ప్రతి మనశ్శాంతి లేకుండా చేస్తున్న స్పిరిట్స్ యేసు నామములో తొలగిపోను గాక. ఇప్పుడే నీ సమాధానాన్ని విడుదల చేస్తున్నాను ప్రభా. ఇప్పుడే నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామములో నిశ్చయముగా వీరి కుటుంబాలు శాంతితో సమాధానంతో వర్ధిల్లును గాక. ఎందరైతే మనశ్శాంతి లేక, ఎందరైతే నా జీవితాన్ని ముగించుకోవాలి, ఎందరైతే నేను చచ్చిపోతే బాగుండాలని అనుకుంటున్నారో యేసు నామములో మోడు బారిన జీవితాలు చిగురించను గాక. ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకం మీ అందరిపై దిగి వచ్చును గాక. యేసు నామములో వీరి జీవితాల్లో చిగురు పెట్టును గాక. మరలా వీరి జీవితాలు బాగు చేయబడిన గాక. మరలా వీరి జీవితాలు కట్టబడిన గాక. కోల్పోయిన ప్రేమ
కుటుంబాల్లో యేసు నామములో తిరిగి సమకూర్చబడును గాక. యేసు నామములో ప్రేమ స్వరూపిగా ఈ కుటుంబాల్లోకి మీరు దిగివచ్చుదురు గాక. యేసు నామములో శాలేం రాజుగా సమాధానకర్తగా ఈ కుటుంబాల్లో మీరే పని చేయుదురు గాక, పని చేయుదురు గాక, పని చేయుదురు గాక. నీ సమాధానం యేసు నామములో ప్రకటిస్తున్నానయ్యా. ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా, జ్ఞాపకం చేసుకో. నూరంతరం ఈ సంఘం దీవించబడిన గాక. రానున్న దినాల్లో ఈ సంఘం విస్తరించిన గాక. యేసు నామములో ఈ ఊరికే ఈ సంఘం ఆశీర్వాదంగా మార్చబడిన గాక. అందుకు ఈ దైవ సేవకుడు నీ ఆత్మ చేత బలముగా 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 అభిషేకం చేత నింపబడుదురు గాక. యేసు నామములో ఇక్కడ నీ కొరకు ఒక మందిరం కట్టబడును గాక. నీ కొరకు అన్యజనుల్లో ఈ మందిరం వెలుగుగా ఉండును గాక. యేసు నామములో నీ మహిమ ఈ రోజు నుంచి సంఘం నుంచి యేసు నామములో అన్యజనులను ఆకర్షించును గాక. అందుకు నీ ప్రభావం, నీ ఘనత, నీ మహిమ ఈ సంఘంలో ఉండును గాక. నీ కార్యాలు ఈ సంఘంలో ఉండును గాక. నీ ఆత్మ అభిషేకం ఈ సంఘంలో ఉండును గాక. యేసు నామములో యేసు నామములో యేసు నామములో నిత్యముగా ఈ సంఘములన్నీ యేసు నామములో ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రభు చెప్పండి అయ్యా, మీరందరూ దీవించండి, మీరు కుటుంబాలను దీవించండి, మేలు చేయండి అయ్యా. ముఖ్యంగా నేను సేవకుని బట్టి ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకో. అనేకుల కుటుంబాలు కట్టేవాడిగా, అనేకుల గాయాలు కట్టేవాడిగా, 3 బారిన జీవితాన్ని చిగురించేవాడిగా ఉండడానికి మీ అభిషేకాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను. మీరందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను వాక్యం మీరు జీవితాల్లో ఫలించగా, మీరు జీవితాల్లో ఊరంతా మీరు ప్రతిఫలం పొందురు కాక. భార్యాభర్తల మధ్య సమాధానం, ఐక్యత, కుటుంబాల్లో యవనస్తులు అయ్యా నీకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవాళ్ళుగా ఆశీర్వదించబడదు కాక. సహాయం చేయండి ఆత్మదేవ, నీ బలమైన శక్తి చేత ప్రసన్నత చేత ఇక్కడ ప్రతి ఒక్కరిని తాకండి, ఆశీర్వదించండి. రాత్రి పడుకుంటున్నాను మంచి నిద్ర ఇవ్వండి, మీరే దర్శించండి. నడిపించమని యేసు నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్.